నమస్తే అండి అందరికీ. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమార్తెన షర్మిల 2 వివాహాలు అయినాయి. రెండో వివాహం కూడా ఆల్రెడీ పెళ్ళయి భార్య ఉన్న వ్యక్తితో, అనిల్ కుమార్ బ్రదర్తో పెళ్ళయింది. వివరాల్లోకి వెళ్తే రాజశేఖర రెడ్డి గారికి ఇష్టమైన కుమార్తె షర్మిల అని చాలా ప్రేమగా పెంచుకున్న వ్యక్తి. కొడుకు కన్నా కుమార్తె అంటే చాలా ప్రేమ. ఎంత ప్రేమ అని చిన్న ఎగ్జాంపుల్, నోట్లో గోర్లు కొరుక్కుంటూ ఉండే అలవాటు ఉండేది. ఈ అలవాటు మానేయమ్మ అంటే, నువ్వు స్మోక్ చేయటం మానే నాన్న అంటే, తన కూతురు మీద ప్రేమతో 6 నెలలు కష్టపడి స్మోక్ చేయటం మానేశాడు. ఈ అమ్మాయి గోర్లు కొరకటం మానేసింది చిన్నప్పుడు. చాలా ప్రేమగా పెంచుకున్నాడు, చాలా గారాభంగా పెంచుకున్నాడు ఈయన. ఎప్పుడు రాజకీయాల్లో ఉండే వ్యక్తి, తన తండ్రి ఎప్పుడు ఇంట్లో ఉండట్లేదని కూడా బాధపడుతూ ఉండేది షర్మిల. నేను ఒక రోజున తన తండ్రితో, నేను అనిల్ అనే వ్యక్తిని ప్రేమిస్తున్నాను, అతన్నే పెళ్లి చేసుకుంటానని చెప్తే ఆయన అస్సలు ఒప్పుకోలేదు. ఒక బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వ్యక్తి, పైగా అతనికి అప్పటికే పెళ్ళి అయ్యింది. ఆ విషయం మరి షర్మిల అప్పుడు తండ్రికి చెప్పిందో లేదో తెలియదు, కానీ అప్పటికి అనిల్ కుమార్ బ్రదర్కి అయితే పెళ్ళి అయ్యింది. ఒక పాప కూడా ఉంది అతనికైతే. ఒప్పుకోకపోగా తన దగ్గర బంధువుతో ఈమెకి పెళ్లి చేశాడు. పెళ్లి చేసిన తర్వాత ఎట్టి పరిస్థితిలో కూడా అతనితో ఈమె ఇష్టపడలేదు. పెద్దోళ్ళు అటు చెప్పినా ఇటు చెప్పినా కాంప్రమైజ్ చేయాలని చూసి ఇష్టపడలేదు. తర్వాత రాజశేఖర రెడ్డి తండ్రి చనిపోవడంతో నేను అమెరికా వెళ్ళి కొన్ని రోజులు ఉండొస్తాను నాన్న అని చెప్పడం జరిగింది. అమెరికా వెళ్ళిపోయిన తర్వాత అక్కడే అనిల్ కుమార్ని పెళ్లి చేసుకుంది. ఈ అనిల్ కుమారు ఎలాగ ఫ్రెండ్ అయ్యాడంటే, వీళ్ళకి కామన్ ఫ్రెండ్స్ ద్వారా ఫ్రెండ్ అయ్యాడు. ఫ్రెండ్ అయ్యి ఇతను ఒక లవ్ ట్రాక్ ద్వారా వీళ్ళిద్దరూ ఏకమయ్యి అమెరికాలో పెళ్లి చేసుకుని తండ్రికి ఫోన్ చేసింది. తండ్రికి ఫోన్ చేస్తే, ఇంట్లో అమ్మకి నేను సర్ది చెప్తాను, నువ్వు చెప్పొద్దని చెప్పి, ఎలాగైతే ఇండియా వచ్చేయండి, నేను మిమ్మల్ని ప్రేమగా చూసుకుంటాను, పెళ్లి చేస్తాను అని సర్ది చెప్పి తన ఇంటికి రప్పించి మంచిగా పెళ్లి చేశాడు. పెళ్లి చేసి వీళ్ళని క్రైస్తవులుగా మార్చి అమెరికా పంపించి ట్రైనింగ్ ఇప్పించి మంచి ప్రచార వ్యక్తగా అతన్ని టాప్ లెవెల్లో నుంచోబెట్టి, అతనికి చాలా కంపెనీల్లో డైరెక్టర్గా కూడా అతన్ని టాప్ పొజిషన్లో నుంచోబెట్టాడు రాజశేఖర రెడ్డి గారు. అదే సమయంలో ఇంకొక మత ప్రబోధకుడు కూడా అతను డౌన్ అయిపోవడానికి కారణం కూడా ఈయన వల్లే అని చెప్పి అందరికీ కూడా తెలిసిందే. అతనికి ఎన్నో వేల కోట్ల ఆస్తిపరుడు, మంచి టాప్ పొజిషన్లో మంచి బోధకుడు. అతను డౌన్ చేశాడని చెప్పి, అతను డౌన్ చేసిన తర్వాత ఇతన్ని ఫేమస్ అయ్యేటట్టుగా, ఇతను గొప్పగా తీర్చిదిద్దే ప్రాసెస్లో అవతల ఇంకొక మత ప్రబోధకుడిని డౌన్ చేశాడని చెప్పి చాలామంది అంటున్న విషయమే. తిను అనిల్ కుమార్కి ఆల్రెడీ ఒక బిడ్డ కూడా ఉంది. ఇది ఒక ఆర్టికల్లో వచ్చిందన్నమాట, ఆ ఫోటోతో సహా. అనిల్ కుమారు భార్యకి తెలియకుండా ముందు భార్య దగ్గరికి వెళ్తే తను ఊరుకునేది కాదని, గొడవ పెట్టేదని, చాలా అందగత్తే తన ముందు భార్య అని చెప్పి, ఎలటాకి లేదని చెప్పి 30 సంవత్సరాల్లో కూడా ఎన్నో గొడవలైనాయి. తన కొడుకు పెళ్ళి కాకుండా ముందు భార్య కొన్న కుమార్తెకి పెళ్లి చేయటానికి కూడా ఒప్పుకోలేదని చాలా బాధలైతే పెట్టిందని చెప్పి, ఈ విషయం కూడా అది ఒక ఆర్టికల్లో రాయటం జరిగింది. అంబర్పేటలో ఎక్కడో ఉంటారు, అది ఎక్కడో ఎవరికి పబ్లిక్లోకి తెలియకుండా అలా ఉంటున్నారు అని చెప్పి జరిగింది. తిను ఒక పెళ్ళైన భర్తకి ఈమె రెండో భార్యకి వెళ్ళి, వాళ్ళకి ముందు భార్యకి పుట్టిన పాపను కూడా తిను తన కొడుక్కి పెళ్ళి అయితే కానీ అమ్మాయికి పెళ్లి చేయకూడదని రూల్ పెడతామని చాలా తప్పు. ఆ అమ్మాయి కూడా జీసస్ని చాలా తండ్రి బాటలోనే తను ఒక ప్రవక్తగా, ఒక జీసస్ అనే ప్రవక్తకి ఈమె
ప్రేయర్ చేసుకుంటా మంచి ప్రబోధకురాలు, ఒక జీసస్ని ప్రేయర్ చేయటంలో మంచి తండ్రిలాగా ఎక్స్పర్ట్ అయ్యింది. కానీ ఈమెకి రాజకీయ పార్టీలో కానీ ఇతరత్ర కానీ చాలా రూమర్స్ అయితే ఉన్నాయి. రూమర్ ఏంటంటే 5 సంవత్సరాలు 6 సంవత్సరాల ముందు కూడా తనే మీడియా ముందుకు వచ్చి ఆ ప్రముఖ హీరోతో నాకు ఎలాంటి సంబంధం లేదు, నా 2 బిడ్డల సాక్షిగా నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పి నా మీద ఇలాంటి రూమర్స్ వేయకండి అని చెప్పి ఖండించవలసిన సిచ్యువేషన్కి వచ్చింది. కానీ ఒక పొలిటికల్లో కానీ పబ్లిక్ లైఫ్లోకి లేడీస్ వచ్చినప్పుడు వాళ్ళని డీగ్రేడ్ చేయాలంటే రాజకీయ లబ్ధి పొందడం కోసం ఒక లేడీ పైన ఉన్నవి లేనివి అనేవి అవి మాట్లాడటం అనేది అంత సబబు కాదు. నిజమైనప్పటికీ అది ఒక ఫ్యామిలీ కుటుంబ గౌరవాలు రోడ్డుకి ఈడ్చేసి అది నిజమా అబద్ధం అని కూడా ఆలోచించకుండా ఒక రూమర్కి 10 రూమర్లు వేసేయటం అనేది ఎంతవరకు కరెక్టో తెలియదు. కానీ 5 సంవత్సరాల ముందు ఆ హీరోకి ఈమెకి రిలేషన్ ఉందని చెప్పి చాలా దారుణంగా ఆవిడ ట్రోల్ చేయటం జరిగింది. అలాగే ముందు తన మేనమామ వరుస వ్యక్తితో పెళ్ళైన వ్యక్తికి 2007లో పెళ్ళయింది. కానీ 2012 యోగి అనే సినిమా 2012లో చనిపోవడం జరిగింది. యోగి అనే సినిమా తీయటం జరిగింది. అతను కొన్ని సంవత్సరాలకి, అంటే 2007లో పెళ్ళైతే కొన్ని సంవత్సరాలు 2012లో చనిపోతే అది వీళ్ళే హత్య చేపించారని చెప్పి కూడా రూమర్ అనేది వేయటం జరిగింది. కానీ ఇంకొక రూమరు, మేనమామతో పెళ్ళి కాకుండా ఇంకా చిన్న వయసులో పెళ్ళి అయ్యింది. అంటే రాజకీయ లబ్ధి కోసం ఒక ఆడబిడ్డను కూడా చూడకుండా పవన్ కళ్యాణ్కి 3 పెళ్ళి అవ్వటం ఏంటి, తనకు కూడా షర్మిలకు కూడా 3 అవ్వలేదా? చిన్నతలో ఒక పెళ్ళి అయింది, మేనమామతో పెళ్ళి అయింది, అనిల్ కుమార్తో పెళ్ళి అయింది, షర్మిలకి 3 పెళ్ళి కాలేదని చెప్పి తను రాజకీయాలకి ముందుకు వస్తున్న విధానంలో కొన్ని నెగిటివ్ మాటలు అనేది తనని విమర్శించడం అయితే జరిగింది. చాలా తప్పు. రాజకీయ లబ్ధి గురించి ఇంకొక మాట మాట్లాడాలి. కానీ అయిన పెళ్ళిళ్ళు అవ్వలేదని, అవ్వలేని పెళ్ళి అయ్యాయని చెప్పి, ఎఫ్ఐఆర్స్ ఉన్నాయని చెప్పి ఒక లేడీని డీగ్రేడ్ చేయడం తప్పు. ఎవరినైనా ఎదుర్కోవాలంటే ఆ వ్యక్తిని పార్టీ పరంగా రాజకీయంగా ఎదుర్కోవాలి తప్పించి, కానీ నిందలేసి ఒక మనిషిని ట్రోల్ చేసి మానసికంగానే చంపేయడం కరెక్ట్ కాదు. ఏదేమైనప్పటికీ కూడా షర్మిల తప్ప, అనిల్ కుమార్ తప్ప ఇవన్నీ మనం మాట్లాడుకునేటప్పుడు ఈమెకి పెళ్ళైన వ్యక్తి పైన లవ్ చేయటం, తండ్రిని కాదని అమెరికా వెళ్ళిపోవటం, అక్కడ వెళ్ళి అనిల్ కుమార్ తన ఇద్దరు ఏకమయ్యి వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవటం, పెళ్లి చేసుకున్న నాన్న పెళ్లి చేసుకున్నానని చెప్పటం, ఆ విషయం విన్న వెంటనే తండ్రి చాలా తలడిల్లిపోయాడు. కానీ పరిస్థితులు తప్పక ఆ బిడ్డని చేరదీశాడు. కానీ షర్మిల ముందు అనిల్ కుమార్కి ముందుగా పెళ్ళైన ఆ భార్యని, ఆ బిడ్డని చూడనివ్వద్దని ఆంక్షలు పెట్టడం అనేది ఒక పత్రికలు ప్రచురించారు. అది కూడా చాలా సెన్సిటివ్ మ్యాటరే, చాలా విచారించదగ్గ విషయం. అది ఏదేమైనప్పుడు కూడా ఈమె జీవితంలో 2 పెళ్ళిళ్ళు అయినాయా, లేకపోతే ఇంకొక హీరోతో రిలేషన్ ఉందా, ఇలాంటి కాంట్రవర్సీలు మాట్లాడకూడదు. ఎవరి జీవితాల్లో ఎప్పుడు ఎలా ఎండ్ అవుతాయి ఎవరూ చెప్పలేం. కానీ రాజకీయంగా ఎన్నో నిందలైతే పడింది. ఒక పెళ్ళైన వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆమె తెలంగాణ రాజకీయాలు ఉన్నప్పుడు నేను తెలంగాణలో అత్త అంటే తెలంగాణ నాకు మెట్టినిల్లు, ఆంధ్ర పుట్టినిల్లు అని చెప్పింది. కానీ ఆమె అత్త మామలది రాజమండ్రి నుంచి హైదరాబాద్ వచ్చి సెటిల్ అయ్యారు. ఈ ఫొటోస్ కూడా ఈ వీడియోలో లాస్ట్లో వస్తాయి, మీకు చూడొచ్చు. అలాగే ఆమె ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఇక్కడ బిడ్డనని చెప్పి ఇక్కడ పాలిటిక్స్లోకి వచ్చింది. ఆమె ప్రస్తుతం నిరూపించుకోలేకపోయింది. ఏదేమైనప్పటికి కూడా షర్మిల జీవితంలో 2 పెళ్ళిళ్ళు అవటం అనేది వాస్తవం. థ్యాంక్ యూ.